ఈ కర్రీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ఎంతో సింపుల్గా ప్రాన్స్ కర్రీ అయితే చేశానండి. మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. చూసారా వాటర్ అంతా డ్రై అయిపోయింది, అసలు వాటర్ కూడా లేదు. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా సింపుల్గా రొయ్యల కర్రీ అయితే చేయబోతున్నానండి. అసలు ఎటువంటి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేయబోతున్నాను. నేనైతే 2 kgs ప్రాన్స్ అయితే తీసుకున్నానండి. ఈ సైజులో ఉన్నాయి. సో 2 kgsకి మనకి ఒలిస్తే 1.5 kg అలా వచ్చినాయి. చూసారా ఎంత పెద్ద సైజుగానే ఉన్నాయి ఇవి. సో చాలా సింపుల్గా అయితే చేయబోతున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకున్నానండి. సో ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఇది సీ ఫుడ్ కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే స్మెల్ వస్తుంది కనుక. సో చూడండి, నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేస్తున్నాను. 5 ఎక్కువ వేసాను నేను ఆయిల్ అయితే. ఇది బాగా మరిగిన తర్వాత ఆయిల్ అయితే మరిగిపోయింది. ఇప్పుడు కడ మసాలా వేస్తున్నానండి. చూసారా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగ, యాలక్కాయ, కడ మసాలా వేసాను. ఈ కడ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇది వేగిపోయాయి కదా. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి. నేను 5 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇందులో వేసేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి, ఎందుకంటే మనకి 1.5 kg దాకా ఉన్నాయి కదా రొయ్యలు. సో ఆనియన్స్ ఎక్కువే పడుతుంది కొంచెం గ్రేవీ రావాలంటే. ఇది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కాసేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసుకుందాం కాసేపు. ఆనియన్స్ ఎంత దాకా వేగినాయో చూద్దాం రండి. ఇంకా బ్రౌన్ అవ్వాలి, ఇంకొంచెం వేగాలి. బాగా బ్రౌన్ అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇంకాసేపు ఈ లోపల మనం మసాలా పేస్ట్ పట్టుకొని వచ్చేద్దాం. ఈ మసాలాలు అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, చెక్క, గసగసాలు, లవంగ, ఇంకా యాలక్కాయ, ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. చూసారా, మసాలాలంతా కూడా ఇలా పేస్ట్ అయితే చేసుకొని వచ్చేసానండి. బాగా మెత్తగా అయితే ఇలా పేస్ట్ అయిపోవాలి. చూద్దామండి ఆనియన్స్ ఎంత దాకా వచ్చింది. అయితే మ్యాక్సిమం బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. చూస్తున్నారు కదా, బాగా బ్రౌన్ అయితే అయిపోయింది. చూడండి, మసాలా అయితే పేస్ట్ పట్టేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేద్దాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నానండి. కొంచెం వేస్తున్నాను, 2.5 వేస్తున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవనిద్దాం. పచ్చివాసన అంతా పోయేటాక ఫ్రై అవనిద్దాము. చాలా సింపుల్గానే చేస్తున్నానండి. ఎక్కువ అయితే మసాలాలు అవి వేయట్లేదు. చాలా సింపుల్గా ఇంట్లో ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునేటట్టు అయితే చేస్తున్నాను. మసాలా అంతా బాగా పచ్చివాసన పోవాలి, అంత బాగా వేగాలి. అంతవరకు కాసేపు మూత పెట్టుకుందాము. మసాలా వేగిందా లేదా? మసాలా అయితే వేగిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఇందులో మనం ప్రాన్స్ వేసేసుకుందాము. 2 kgs అండి ఇవి. 2 kgs అయితే ఒలిస్తే ఇన్ని వచ్చినాయి, అంటే 1.5 kg దాకా వచ్చినాయి. ఇప్పుడు ఇది వేసేద్దాం. కొంచెం పెద్దగానే ఉన్నాయి సైజ్ అయితే, చూస్తున్నారు కదా. పెద్ద సైజే ఉన్నాయి.
నేనైతే ఎప్పుడైనా సరే హార్బర్ నుంచి అయితే తెస్తానండి. నాకు ఎక్కువ కావాలి అని అంటే నేను హార్బర్కి వెళ్ళిపోతాను. మాకు వైజాగ్ కనుక మాకు దగ్గరే హార్బర్ కూడా. హార్బర్కి వెళ్ళి తెచ్చుకుంటాం మేము. సీ ఫుడ్ ఏదైనా సరే ఎక్కువ ఒకటేసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాము. అక్కడ బుట్టల లెక్క అమ్ముతారు మనకి హోల్సేల్గాన. ఈసారి మీకు చూపిస్తాను నేను వెళ్ళేటప్పుడు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజు ఉన్నాయో. ఇంకో అక్కడ అయితే మనకి హోల్సేల్గానే అమ్మేస్తారు హార్బర్లో. చాలా బాగుంటాయండి. నెక్స్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. మనం బయట కొంటే చాలా తక్కువ వస్తుంది, కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఒలిస్తే ఈ ప్రాన్స్ అనేది చాలా తక్కువ మోతాదులో మనకి వస్తుంది. ఒక 1 kg కొంటే 1/2 kg వస్తుంది మనకి. అదే మనం హార్బర్కి వెళ్ళిపోయాం అనుకో, బుట్టల లెక్క అది హోల్సేల్గా అమ్ముతారు కనుక మనకి ఎన్ని కావాల్సి అని తెచ్చుకోవచ్చు. చాలా బాగుంటుందండి హార్బర్. ఆల్రెడీ నేను హార్బర్ వీడియో చేశాను. మీరు చూడకపోతే కనుక ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి డెఫినెట్గా. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఒక్క లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. మీ లైక్ వల్ల నా వీడియో చాలామంది చూస్తారు. అలాగే షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఫుడ్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు ఎక్కువే వేస్తాను నేను. ఎప్పుడు కూడా పసుపు ఎక్కువే వాడతాను. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది, యాంటీబయాటిక్ కనుక. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే వాటర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందాక మసాలా పట్టాం కదా, అదే మసాలా తీసేసి అందులోనే మళ్ళీ కొంచెం టమాటా, ఒక 5-6 టమాటాలు వేసుకున్నానండి. ఆ టమాటాలు మిక్సీ పట్టేద్దాం. కచ్చబెచ్చగా పడదాం, ఫుల్ ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చబెచ్చగా పడతాను. టమాటా పేస్ట్ అయితే చేసానండి. ఇలాగా కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టేసాను. చూస్తున్నారు, మరీ పేస్ట్గా చేస్తే బాగోదు. నేను ఇలాగే చేస్తాను. చూద్దాం రండి ఎంత దాకా వచ్చింది ప్రాన్స్. చూస్తున్నారా వాటర్ అనేది ఎలా వచ్చేసిందో. మనకి ఎటువంటి వాటర్ వేయలేదు మనం, అయినా సరే మనకి ఇంత వాటర్ వచ్చిందండి. చూస్తున్నారా ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఈ వాటర్లోనే మనకి కర్రీ అనేది అయిపోతుంది. మనం ఎటువంటి వాటర్ కూడా మనం యాడ్ చేసుకునే అవసరం లేదండి. కాసేపు అయితే మళ్ళీ మూత పెట్టేద్దాము. అండి చూద్దాం కర్రీ ఎంత దాకా వచ్చింది. వావ్, గుమగుమల వాసన అయితే వచ్చేస్తుందండి. స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆల్రెడీ మనం మసాలా అంతా వేస్తాం కదా ముందే. చూస్తున్నారు కదా వాటర్ కూడా కొంచెం డ్రై అయ్యింది. ఇప్పుడు ఈ వాటర్లోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా, అదైతే వేసేస్తున్నానండి. ఎటువంటి వాటర్ అయితే వెయ్యనండి నేను. ఇందులోని వాటర్ లేకుండానే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాన్సే వాటర్ని ఇస్తుంది మనకి. ఈ ప్రాన్స్లోనే వాటర్ ఉంటుంది. ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది మొత్తం కర్రీ అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇంకా కాసేపు మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం రండి. వావ్, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే. చూస్తున్నారా వాటర్ అంతా కొంచెం డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇగో కారం 2 స్పూన్లు వేసానండి. సాల్ట్, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం మసాలా, గరం మసాలా వేస్తున్నాను. మొత్తం అయితే వేసేసుకున్నాను. కొంచెం కారం మేము ఎక్కువే తింటాం కనుక ఎక్కువ వేసాను కారం. మీరు కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంకా కాసేపు మూత పెట్టేద్దాం. చూద్దాం రండి కర్రీ ఎంత దాకా వచ్చిందో. వావ్, కర్రీ అయితే అయిపోయిందండి. ప్రాన్స్ కర్రీ ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ముక్క అయితే చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా రెడీ చేశాను. గుమ్మగుమ్మలాడే ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. నా దగ్గర కొంచెమే ఉందండి, అందుకోసం కొంచెమే వేసాను.
ఎటువంటి వాటర్ కూడా వేయలేదండి ఇందులోని. ఈ ప్రాన్స్ లో ఉన్న వాటర్ మాత్రంగానే కర్రీ అంతా అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను ఎటువంటి వాటర్ కూడా వేయలేదు. మనకి సీ ఫుడ్లో మనకి ప్రాన్స్ కానీ రొయ్యలు, అదే రొయ్యల కర్రీ అయినా పీతల కర్రీ అయినా ఆటోమేటిక్గా అందులో వాటర్ వచ్చేస్తుంది అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయిందో, గుమగుమలాడే ప్రాన్స్ కర్రీ రెడీ. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ఎంతో సింపుల్గా ప్రాన్స్ కర్రీ అయితే చేశానండి. మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. చూసారా వాటర్ అంతా డ్రై అయిపోయింది, అసలు వాటర్ కూడా లేదు. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వారైతే తినడానికి రెడీగా ఉన్నారండి. వేడివేడి సాంబారు, మనం చేసిన ప్రాన్స్ కర్రీ. మా వారు ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తారు. చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో మనకి ప్రాన్స్. బయట అయితే వాతావరణం చాలా కూల్గా ఉంది, వర్షం పడుతుంది. వేడివేడి సాంబారు, ప్రాన్స్ కర్రీ ఎలా ఉంది? బాగుందా? నాకైతే అందులో గోంగూర కానీ మిక్స్ చేస్తాం కదా, అలా ఇష్టమండి. మా వారికి అయితే ఇలాగే ఇష్టము, మా పిల్లలకు కూడా ఇలాగే ఇష్టం. నాకైతే గోంగూర రొయ్యలు, నెక్స్ట్ బీరకాయ రొయ్యలు అలా అంతా ఇష్టం. నాకైతే చాలా బాగుంది అంటున్నారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.